టీవీ తెలుగు మూవీ అప్డేట్స్. కాలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా ఇప్పుడు తెలుగు సహా తమిళ్లో కూడా సాలిడ్ లైనప్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరి తన కెరియర్ 45వ సినిమా కాలీవుడ్ టాలెంట్ నటుడు దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా నుంచి ఇప్పుడు మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేసింది. ఈ సినిమా నుంచి వర్చువల్ టైటిల్ గా కరుపుని లాక్ చేసి అనౌన్స్ చేశారు. ఇక దీనితో పాటుగా సాలిడ్ మాస్ ప్రీ లుక్ పోస్టర్ ని కూడా సూర్యపై డిజైన్ చేయడంతో ఫ్యాన్స్ మళ్ళీ వింటేజ్ సూర్య రేంజ్ మాస్ ని ఆశిస్తున్నారు. మరి ఆర్జే బాలాజీ సూర్యతో ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ధనుష్ హీరోగా కింగ్ నాగార్జున సాలిడ్ పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్రా తెరకెక్కించిన సాలిడ్ థ్రిల్లర్ కమ్ ఎమోషనల్ డ్రామానే కుబేరా. ఎన్నో అంచనా నడుమ వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకొని అదరగొడుతుంది. మొదటి రోజు నుంచే సాలిడ్ బుకింగ్స్ ఈ చిత్రానికి నమోదు అయ్యాయి. 500,000 టికెట్స్ ని కుబేరా క్రాస్ చేసేసి అదరగొడుతుంది. అయితే ఈ చిత్రం విడుదలైన తొలి రోజే తెలుగు తమిళ భాషల్లో కలిపి ఏకంగా 13 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ బుకింగ్స్ ఇప్పుడు ప్రముఖ బుకింగ్స్ యాప్ బుక్ మై షోలో ఊపందుకున్నాయి. దీనితో ఈ సినిమా పట్ల ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆసక్తిగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కుబేరా ఎలాంటి రెస్పాన్స్ ని కొల్లగొడుతుందో చూడాలి మరి. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి విజయ్ బర్త్డే ట్రీట్ గా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జన నాయగన్ ఫస్ట్ రోర్ అంటూ వచ్చిన ఈ ట్రీట్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ ఎంట్రీ మోత మోగించింది. ఆయన చేతిలో కత్తి పట్టుకొని స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తుంటే అనిరుద్ బీజిఎం మరింత పవర్ఫుల్ గా చేసింది. మొత్తానికి దళపతి విజయ్ బర్త్డే ట్రీట్ సాలిడ్ గా ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా సాలిడ్ పాత్రల్లో చేస్తున్న సినిమాల కోసం అందరికీ తెలిసిందే. దేవరా 2 అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా తాను లాక్ చేసుకొని సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో మరో క్రేజీ కాంబినేషన్ కూడా ఉంది. అదే కాలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రాజెక్ట్. ఈ కాంబినేషన్ లో సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే లేటెస్ట్ గా దీనిపై యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన పోస్ట్ ఆసక్తిగా మారింది. అతి త్వరలోనే బిగ్ స్క్రీన్ ట్రిల్ మళ్ళీ వెనక్కి రాబోతుంది అన్నట్టుగా చేసిన పోస్ట్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆ బిగ్ అప్డేట్ ఏదో ఇలా హింట్స్ లా కాకుండా స్ట్రైట్ గా ఇచ్చేస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నారు. అనుష్క శెట్టి నటిస్తున్న ఘాటి మూవీ మళ్ళీ ట్రెండింగ్ లో ఉంటుంది. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికి వచ్చిన పోస్టర్లు గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన పాట జానపద ఊపుతో ఆకట్టుకుంటోంది. సైలోరే సాంగ్ లో అనుష్క, విక్రమ్ ప్రభు ఆకట్టుకుంటున్నారు. ఇందులో అనుష్క పాత్ర చాలా రఫ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఒక ఊరి సమస్యల కోసం పోరాడే పవర్ఫుల్ మహిళగా ఆమె కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగులో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేయనున్నారు. అయితే జూలై 11న మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.